ఈ వీడియోలో చెప్పాను జోకులు బ్రో. జోక్లా తీసుకో. నీ లైఫ్ ని సీరియస్ గా తీసుకో, ఇంకా వీడియోని సీరియస్ గా తీసుకుంటా కానీ వీడియో చూసి ఎంచగ్గా నవ్వుకో. స్వప్న ముగ్గు అయితే నేను బొగ్గుర్రా. అది కాదు డైలాగ్. స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా, అది డైలాగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఈ వీక్ లో సమ్ మీమ్స్ కి అయితే రియాక్ట్ అవుదాం, అలాగే వాటికి రేటింగ్ కూడా ఇద్దాం అనమాట. మన ఫస్ట్ వీడియో అయితే ఏంటి చూసేద్దాం. తీసుకోవాలన్న తల్లులది గొప్ప బాధ్యత, ముఖ్యంగా పిల్లల విషయంలో. ఐ ట్రస్ట్ కోల్గేట్ ఫర్ దాట్. పళ్ళకి కావాల్సింది ఫస్ట్ ప్రొటెక్షన్. కోల్గేట్ వాడతాం. పతివ్రతలందరూ మంచి మామూలు డాక్టర్ వచ్చాడు, ప్రొఫెషనల్ డాక్టర్ వచ్చాడు అసలు. కాదు, ఫస్ట్ థింగ్ గైస్, అందరూ ఏంటంటే పతివ్రత అనకూడదు లేదో తెలియదు కానీ మంచి డాక్టర్ మాత్రం హైలైట్ అంతే. పిల్లల్ని ఎంతగా నమ్ముతారో ఆ విధంగానే నేను కోల్గేట్ ఎంతగా నమ్ముతాను. ఎవడు చేశాడు కానీ 5 స్టార్ ఇవ్వచ్చు దీనికి. 5 స్టార్, దీనికి మాత్రం 5/5 ఇస్తాను నేను. ఈ అమ్మాయినా ఇది కాదు, అమ్మాయి పక్క నేను చూడరా. ఇంట్లో ఉన్నామని చెప్పి కానీ బ్రో సలారు వెంకీ క్రాస్ బ్రీడ్ అనమాట. ఎడిటింగ్ ఎవడేసాడు కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. 4 పక్కా 4 నేను కూడా. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చారు కదా, ఆ డబ్బా పనీర్ జిలేబీ డబ్బా అది నీ దగ్గరే ఉండిపోయింది. 100% రియల్. నేనైతే మాత్రం పక్కా ఫస్ట్ నేను అనుకునేవాడిని మా మమ్మీ ఒక్కటే అలాగంటుందేమో అనుకున్నా. ఆఫ్టర్ సమ్ రెఫరెన్సెస్ అందరూ అంతే నాకు తెలిసిపోయింది అనమాట. బేసిక్గా నేను మైండ్ సెట్ అంత అనుకో. వచ్చినప్పుడు పంపిస్తావా? చెప్పేశాను. 3 guys, 3. చిరంజీవి హోమ్. బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. మాస్ ఎడిటింగ్ అంతే ఇది. ఏం లేదు బాబు గారు, నేనే పర్మిషన్ ఇచ్చాను. 5 బ్రో, 5/5 మంచిగా గైస్. 5 నేనైతే 5 నేను కనెక్ట్ అయ్యాను బాగా. ఏం జరుగుతుందిరా లోపల? రే 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 అరే పాపం రా. అరాచకం గైస్ ఇది మాత్రం. మామూలు ఎడిటింగ్ అది. ఇదైతే 4 యానిమల్ 4. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్. డాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడు విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత అని మీ అమ్మ మా ఆవిడ మాస్ ఎడిటింగ్ అనమాట. ఆల్ మీమ్స్ టుగెదర్ 5 ఇవ్వచ్చు. ఇదే అనమాట నా బెస్ట్ మీమ్ అయితే ఈరోజు ఈ వీడియోస్కి. ఇదే అనమాట. వెన్ యూ సెలెక్టెడ్ ఇన్ ఇండస్ట్రీ బట్ యువర్ రోల్ ఈస్ హస్బెండ్ గోయింగ్ టు ఆఫీస్. పాపం బ్రో, ఇడికి పాపం బ్రో, ఆఫీస్కి పంపించారు కదరా అంటాడు. నీ కష్టం పగ్గొడికి కూడా రాకూడదు గురువు గారు. 3 guys. 3 నాట్ బ్యాడ్. బాబాయ్ వాట్ ట్రాన్సిషన్ మామా. మైండ్ పోతుంది అసలు. రామ్ బికేమ్ సీత. బాబాయ్ ఇట్టనా నలుగురు రైలు వెళ్ళిపోయినట్టే. కానీ బానే ఉంది.
ముందు ఎక్స్ప్రెషన్ అయితే పర్సనల్ నాకైతే 5 గైస్. 5. హండ్రెడ్ పర్సెంట్ రియల్ గైస్, ఇదైతే 100% రియల్. ఇక పర్సనల్ గా చాలా మంది కరెక్ట్ అవుతారు దీనికి. స్కూల్ అసెంబ్లీ సీన్ సబ్బర్. కానీ నాకు ఎప్పుడు అవ్వలేదు, కానీ నేనైతే బాగా కనెక్ట్ అవుతుంది దీనికి. అటు చూడండి ఎంత నవ్వుకుంటూ వస్తాడు. ఆ నవ్వు చూసేసారండి ఆత్మహత్య చేసుకున్నాడు కూడా ఎంత చేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాడను గాయస్, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ రేలంగి మామయ్య. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ వాడి జాలి వర్షం. వాళ్ళు ఫేమస్ ఎవరికి ఈడుదా విజయ్ దేవరకొండ కదా. స్వప్న ముగ్గు అయితే నేను బొగ్గుర్రా. అది కాదు డైలాగ్. స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా, అది డైలాగ్. బ్రో ఏం రాశాడు? పసగా బయాలజీ. అది కూడా ఎడ్యుకేషన్ గాయస్, కాకపోతే బయాలజీ అది. ఈ రోజుకి అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ బెస్ట్ మీ మీద మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏ మీమ్ బాగా నచ్చిందో మా సోషల్ మీడియా అకౌంట్స్ ట్యాగ్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. అలాగే మీరేమైనా మీమ్స్ పంపించాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా అకౌంట్ ఇచ్చారనమాట, అక్కడ నాకు పర్సనల్గా షేర్ చేయండి. ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సీ యూ సూన్, బాయ్.